హాయ్ అండి అందరికీ. మేము బొప్పాయి కాయలు కొనుక్కొచ్చుకుందామని ఒక ప్లేస్ ఉందండి. ఎప్పుడు ఈయన అక్కడే తీసుకొస్తారు. ఈసారి నన్ను రమ్మంటే వెళ్ళే. ఇదిగోండి ఎంతలోకి గొర్రెలు కనిపించాయండి. అబ్బా ఇవి వస్తున్నాయని చెప్పి నుంచున్నా. చూడండి ఎంత లైన్గా ఎలాగ వెళ్ళిపోయాయో. అసలు మనం చెప్పినట్లే వెళ్ళిపోయాయి. నా చుట్టూతా వెళ్ళిపోయాయి. అది రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద కూడా వెళ్ళా. ఎంత బాగా పరుగులు తీస్తున్నాయో చూడండి. సరేలే అని చెప్పి ఇక రోడ్డు ఎక్కానండి. రోడ్డు ఎక్కినాక ఇది కళ్ళజోళ్ళు ఈయనకి 2-3 ఉన్నాయి, కానీ అన్నీ కళ్ళకి మూసేసినట్లు ఉన్నాయి. ఇదే యూట్యూబ్ కోసమే. అయితే అంతలోకి రోడ్ సైడ్లో ఇక్కడ అమ్ముతున్నారు. ఇక కళ్ళజోడు ఒకటి తీసుకున్నారు. క్యాప్ పెట్టుకొని చూశారు కానీ వద్దన్నారు. ఎందుకంటే ఇంట్లో ఉంది ఒకటి. సరేలే ఎందుకు అని చెప్పి తీసుకోలేదు. నేను క్యాప్ తీసుకోమని బతిలాడుతున్నాడు. ఏం పర్వాలేదండి, నేను ఇంకో 20 రూపాయలు తగ్గిస్తాను, తీసుకోండి అంటారు. కళ్ళజోడు ఒక్కటే తీసుకున్నాము. కాకపోతే ఇవంట హైదరాబాద్ నుంచి తెప్పించుకొని అమ్ముకుంటాడు. ఇక్కడైతే ఇంకా రోడ్డు పక్కనే కదా, దీనికి రెంట్లు అద్దెలు కట్టేది ఏమి ఉండదుగా. చక్కగా రోజు ఇక్కడే పెట్టుకుంటాడంట ఆయన. ఈ ఊరేనంట. అందుకని సరేలే. కొంచెం కళ్ళజోళ్ళు అన్నీ మూసేసినట్టు ఉన్నాయి. ఈయనకి సైట్ది ఒకటి ఉందిలేండి, ఎప్పుడు అదే పెట్టుకుంటాడు. పోతే ఇదిగో ఇట్లాగే యూట్యూబ్ పెట్టుకునేటప్పుడు కావాలని 2-3 రకాలు కొనుక్కుంటున్నాడు అనమాట. బాగానే ఉంది. పోతే ఇంక వెళ్ళిపోతుంటే ఇదిగోండి పచ్చగా ఉందండి పొలం. అన్నీ ఎండిపోయాయి, పీకేయటం కూడా అయిపోయింది. మిరపతోట ఇదొక్కటే ఉంది. ఎందుకనో మరి కొంచెం లేటుగా వేసినట్టున్నారు తోట. పచ్చగా బాగుంది. ఈ వర్షాలు పడేసరికి ఇంకా పచ్చగా తేలినట్టుంది తోట అంతా. కాయలు మాత్రం లేవు. అక్కడొకటి ఉంది. ఇక నేను సరేలే అని ఒక గుప్పెడు కోసేసి తర్వాత మళ్ళీ రోడ్డు ఎక్కి ఇంకొంచెం రోడ్డు మీద ఇంకొంచెం ముందుకు పోయేసరికి ఇదే తోట ఆ చివర అక్కడున్నాయి కాయలు. సరే అక్కడ ఆగి దిగి కవర్ నిండా కోసుకున్నానండి. ఊరికినేగా కోసుకుంటే ఒక ఆమె అప్పటికి బండి దిగి ఏమన్నారా అండి అంటుంది. నన్ను అయితే ఏమనలేదండి అని చెప్పేసి ఇక నేను మొత్తానికి బయటకు వచ్చేసాను. తోట ఎంత పెద్ద తోట చూడండి, ఎంత పచ్చగా ఉందో. మళ్ళీ కింద ఆకు పప్పులో పెట్టుకునేది ఉంది. పుల్లగా ఉంది ఆ ఆకు. అది పప్పులో పెట్టుకుంటారంట. బిళ్ళలాగుంది ఆకు. అది కూడా నేను బాగా గుప్పెడు కొమ్మలతో బాగా తీసుకున్నాను. ఎందుకంటే పప్పులు గిల్లేసి పప్పులో పెట్టుకోవచ్చులే అని. అది కూడా తీసుకొని ఇక రోడ్డు ఎక్కామండి. చూడండి ఆ పచ్చని తోటలో ఉన్న చీర ఎర్రగా బాగుంది కదా. పోతే మా చెల్లెలు కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే అటు వెళ్తుంటే టీ తాగుదురు రండమా అని చెప్పి మా ఇద్దరిని అక్కడే టీ ఇప్పించి అదిగో వీడియో తీస్తున్నాడు. మొత్తానికి బయలుదేరి మళ్ళా ఇదిగోండి ఇక్కడికి వచ్చాం. చూసారా, ఎప్పుడు ఉంటాయండి ఈడ బొప్పాయి పళ్ళు. ఎంత అనుకున్నారు? 100 రూపాయలకి 10 ఇచ్చాడు ఆయన. నాటుకాయ అసలు చప్పగా ఉండవు. అదిగోండి అది డాగ్ వచ్చింది. ఇంటికి వెళ్ళగానే కోసుకొని తినమ్మా అని పోతుంటే నాకొద్దు, మంచిది ఇస్తే లేకపోతే వద్దన్న. మంచి కాయే ఇచ్చాడు మళ్ళీ తీసుకొని. అయితే ఈ మాత్రం ఏ తీగున్నాయి అనుకోండి, కొబ్బరి ముక్కలు పచ్చిగా ఉన్నాయి కదా. ఇంకా అసలు సెంటర్లో అయితే ఇంకా పచ్చగా ఉన్నాయి, మెత్తగా. మనం కోస్తుంటేనే చెయ్యి ఒత్తిడికే గుజ్జు అయిపోతాయి. అలాంటివి వద్దులే అనుకొని ఇలాంటివి తీసుకున్నాము.
రూ. 100 10 కాయలు 11 కాయలు ఇచ్చాడు. అక్కడ మిరపకాయ బజ్జీలు ఉన్నాయి, ఇంకోటి పునుగులు ఉన్నాయేమో తీసుకురమ్మంటే అవి లేవంట. మిరపకాయ బజ్జీలే ఉన్నాయంట. సరేలే, అవి మళ్ళీ గ్యాస్ అని తెలుసు, చూస్తుంటేనేమో తినాలనిపిస్తుంది. సరేలే అని చెప్పి తీసుకురా అని చెప్పంటే ఒక 3 తీసుకొచ్చాడు. అవి బోలు కాదు, అది మంటలేని కాయలు కాదు, పచ్చిమిరపకాయలు మంట ఉన్నాయి. బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.